ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దైవత్యాదిగుణార్ణవం యతేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పరాంబుజేక్మరుక్మ వ్యామోహత సరితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణో శరణం ప్రపద్యే మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నైమేన మదన్మయానాం ఆద్యస్సన కులపతయర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామమోద్న భూతం సరస్య మహదాహ్వయ పట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాన్ భక్తాంగిరేణ పరకాలేతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాధరాం యోగీంద్రం కురికేశ చంద్ర జగదీం గోవింద పూరాదిపౌ భట్టార్యన్నిగమాంతయోగి జగదాచార్యౌ స కృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమనః పోలే స దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళయతవే యస్య వావమృతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థసారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసోనవే యత్కటాక్షైకలక్షాణం సులభశ్రీధర సదా శ్రీకృష్ణ పాదపాదాబ్జే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురువే కృష్ణ పాదస్య సోనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. శృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్ల సద్భగవదంగ్రి పురాణ పందుం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనన సుందరజామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజాయ దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దైవత్యాదిగుణార్ణవం హితేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశకమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్లు మాం భజే శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీశటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவருசினோடென்னும் தன்குருவென்னும் அருவினையவன் பொருளென்னும் அருமறைகள் அந்தாதி செய்தான் அடையணையே பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்தோ மனத்தாலும் வாயாலும் மண்குருவோர் பயணம் இனத்தாரை எல்லாதிரேஞ்சேன் தனத்தாலும் ஏதும் உரைவிலே நந்தை சிறுகோப்பன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்து பெருங்கீர்த்தி ராமானுஷமருதன் வாய்ந்த மலர் பாதம் வணங்குகின்றேன் ஆய்ந்த பெரும் சீரார் சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பெயராத உள்ளம் பெற வாந்தெழும் சோலை மதிலரங்கள் வெண்புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் இன்று முதல் தாய் சடுகோப்பன் மயம்மாள் வளர்த்தாய் தத்தாய் இராமானுசன் மிக்க விரை நிலையம் நெய்யாமையர் நிலையம் தக்க நிறையும் தடையாக தொப்பியல் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருகை அருகோன் யாழினிசை வேதத்தையல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం నమ్మాళ్వారు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി 7వ 10 9వ తిరువాయిమొഴിలో 2 పాసురాలను పూర్తి చేసుకున్నాము. ఇవి అంతా కూడా పెరుమాళ్ళు తన దివ్యమంగళ విగ్రహాన్ని చూపించిన తర్వాత ఎందుకయ్యా నన్ను ఇంకా ఈ సంసారంలో ఇలా అట్టే పెడతావు అని అంటే, లేదండి మీ వల్ల కొన్ని గ్రంథాలు ఆవిష్కరించుకోవాలని నేను అనుకున్నాను, అందువల్ల మిమ్మల్ని సంసారంలో అట్టే పెట్టాను అంటే,
చాలా బాగుంది తండ్రి. ఇంత క్షుద్రుడనైనా నన్ను ఎన్నుకునే బదులు వ్యాస వాల్మీకాది మహానుభావులు ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళని ఎన్నుకోవచ్చు కదా. నీకు ఇంత కరుణ నాయందు చూపించినందుకు నేను ప్రత్యుపకారంగా నీకేమి కృతజ్ఞతలు ఎలా చాటుకోగలను అనేటువంటి భావాన్ని ఆళ్వార్లు ఈ దశకంలో చెప్తున్నారు అని. ఈ 10 పాసురాలు కూడా ఆ ఇంత కటాక్షం చూపించినందుకు నేను ఏమీ నీకు చేయలేకపోతున్నాను అని, కృతజ్ఞతావిష్కరణ చేయలేకపోతున్నాను అని నమ్మాళ్వార్లు పొందేటువంటి తపన ఈ దశకంలో మనకి కనిపిస్తుంది. ఇందులో మనం 3వ పాసురంలోకి వచ్చాము. என்றைக்குமென்னை உய்யக்கண்டு போக அன்னை கண்ணன்னை தன்னாக்கி என்னால் தன்னை என் தமிழ் பாடிய ஈசனை ஆதியாய் நின்ன என் சோதியை என்ன சொல்லி நிற்பனோ என் சொல்ல நிற்பன் என்னின் உயிரின் நன்றாய் என் சொல்லால் யான் சொன்ன என் கவியன் வித்து தன் சொல்லால் தன்னை கீர்த்தித்தமாயன் என் முன் சொல்லும் மூவருவாம் முதல்வனே. 3వ పాసురం. ఆ முதல்வன் இவனென்று தன் தேற்றி என்னா முதல் வந்து புகுந்து நல் என் கவி தூ முதல் பத்தற்கு தான் தன்னை சொன்ன என் வாய் முதல் அப்பனை ఎన్నో మరప్పనో. ఎలాగా ఆ ప్రత్యుపకారం చేయకపోతే పర్వాలేదండి, పోనీ మర్చిపోదామంటే అది అసలు సాధ్యం అవ్వడం లేదు. నాకు మరపు రావట్లేదు, ఆలోచనలు పరిగెట్టిస్తున్నాయి. ఏదైనా మళ్ళీ ఉపకారం చేద్దామంటే ఎలా చేయాలో తెలియట్లేదు. ఇంత ఆందోళితమైనటువంటి మనస్సుతో ఉన్నాను అని చెప్తున్నారు. ప్రతిపదార్థం చూడండి. ఇవన్ మొదల్వన, ఈయనేమో జగత్తుకంతటికి కారకుడైనటువంటి వాడు అని తంతెత్తి. ఆ విషయం నాకు తెలియకుండా ఉంటే సరిపోయేది, కానీ నాకు ఆ విషయం తెలిసే తెలివినిచ్చాడు. ఆయనే జగత్కారణుడు అని తెలుసుకునే తెలివిని ఇచ్చాడు. నా మొదలు వందు, ఏదో నా మానాన్ని ఉన్నానా, నా నాలుక మీద చివరికి వచ్చి ఎన్నన్నా నా యొక్క నాలుక మీద మొదలు వందు ముందు వచ్చి కూర్చున్నాడు పొగుందు. నల్ ఇన్ కవి తూ మొదల్ పతర్కు, చాలా సర్వలక్షణ సంయుతమైనటువంటి మధురమైన కృతి చెప్పించాడు. తిరువాయిమొഴി ఎంత లాంటిదో నమ్మాళ్వారే స్వయంగా చెప్పిన మాట అండి ఇది. ఏమిటిది? నల్ ఇన్ కవి, సర్వలక్షణయుతంబైన కృతి తిరువాయిమొഴి అని నమ్మాళ్వారు చెప్పారు. అంటే ఎంత లక్షణ సమన్వితంగా, గేయానికి అనుకూలంగా, భావ ప్రధానంగా, ధ్వని ప్రధానంగా సాగినటువంటి అత్యుత్తమ దివ్య ప్రబంధమో నమ్మాళ్వార్లే మనకి చెప్తున్నారు. ఇన్ కవి, ఈ తిరువాయిమొഴിని తూ మొదల్ అంటే వాళ్ళు ఎంతో పరిశుద్ధులైనటువంటి వాళ్ళు, వాళ్ళు చాలా ముఖ్యులు అయిన పత్తర్ అంటే భక్తులు. తాన్ తన్నై సొన్నా, వాళ్ళకి తనని గురించి తానే ప్రతిపాదించుకున్నాడు. మనం చెప్తే కొంతే తెలుస్తుంది, కొంతే చెప్తాం. తన గురించి తానే చెప్పుకున్నాడు అంటే మొత్తం అంతటినీ కూడా భక్తులకి తెలియచేశాడు అని అర్థం అన్నమాట. ఎన్ వాయు మొదల్ అప్పనై, నా కృతికి మూలకారకుడైనటువంటి తండ్రి. ఎన్నమరప్పన్, ఎప్పుడు ఎన్నుమరప్పన్, ఎప్పుడు నేను మర్చిపోగలను ఆ స్వామిని, నేను ఎప్పటికీ కూడా మరచిపోలేను అనేటువంటి దాన్ని ఈ 3వ వ్యాఖ్యానంలో చెప్తున్నారు. 3ాం పార్ట్, 3వ పాసురము వ్యాఖ్యానము 288వ పేజీ, 7 వ్యాఖ్యానంలో 3ాం పార్ట్. பிரத்யுபகாரம் பண்ணாதுழியமாங்கிடீர் நான் மறந்து பிழைக்கப்பெத்தேனாகில் ఎంగిరార్. ప్రత్యుపకారం చేయలేను స్వామికి, సరే పోనీ మరిచిపోదాం, సుఖంగా ఉందామంటే మరందు పిழை కప్పెత్తేనాగిల్, మర్చిపోవడం అసలే చేత కావట్లేదండి.
అనుక్షణం స్వామి గుర్తొస్తూనే ఉన్నాడు. అది ఆముదల్ వన్యవనెండ్రు తత్తేత్తి ఆముదల్ వన్ என்று అని కారణభూతుడైన సర్వేశ్వరుడు. అంటే నా కవిత్వం చెప్పడానికి ఆయన మూలకారకుడు. అసలు முதல்வனாம் ఇవనెన్నో తన్పక్కలిలే ఎనక్కు తెలిగుండాంబడియాగప్పండి. చెప్పేదేమో ఆయన. ఎన్నిసార్లు చెప్తున్నారో చూడండి ఈ మాట. చెప్పేదేమో ఆయన, కానీ నా కవిత్వం చెప్పడానికి తగినవాడు ఈయన అనేటువంటి తెలివుండాంబడియాగప్పండి. తెలివితేటలు నాకు ఇచ్చారు. ఆ పేరు ప్రతిష్టలన్నీ నాకొచ్చేలాగా చేసి காரணவாக்கியங்களில் உபாசனாக சொல்லப்படுகிறான் தானே என்னோ தன் పక్కలిలే நான் తెలియపண்ணే ఎన్నుదల్. మంచి భోగ్యమైన కవిత్వాన్ని చెప్పడానికి కారణభూతుడు నారాయణుడే. ఆ నారాయణుడే కారణతత్వము. ఆయన్నే మనం ఉపాసించాలి అనే తెలివిని నాకు ఇచ్చాడు. అది నాకేం తెలియదు అనుకోండి, ఆయన చెప్పుకుంటున్నాళ్లే అనుకుంటా. ఆయన చెప్పుకోగలిగిన వాడు, కానీ ఆ పేరు ప్రతిష్టలు నాకు ఇస్తున్నాడు అన్న తెలివిని నాకు కలిగించాడు. నాకు తెలిసేలా తన గొప్పతనాన్ని తన శక్తి చేత నా చేత చెప్పించుకుంటున్నాడు. అంత విషయం అన్నమాట. అది అది ఒకటే. అది ఒక అర్థం అండి. రెండవది ఏమిటి? అన్రికే పరమపదత్తోపాధి సంసారత్తయ్యం తిరుத்த நினைத்தோம் அதுக்கிவன் முதலாம் அடியாமிவனென்னோ தத்தேத்தி என் పక్కలిలే తన స్వరూపాదిగళై తెలియపண்ணి ఎన్నుదల్. ఇంకో అర్థం ఏమిటండి? పెరుమాళ్ళు పరమపదంలో వాళ్ళు ఎలా ఉన్నారో నిత్యసూరులు, అలాగ ఈ సంసారులని కూడా సంసారత్తయ్యం తిరుத்த నినైత్వం, సంసారులని కూడా తీర్చిదిద్దాలి అని అనుకున్నాడు. ఇంకా సంసారులను దిద్దాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఎవరిని తీసుకోవాలి? అదుకు ఇవన్ మొదలాం, సంసారంలో మొట్టమొదటి వారు నమ్మాళ్ళవారే అని ఈయన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈయన దగ్గర నుంచి మొదలు పెట్టాడు అన్నమాట. మొదలుపెట్టి అదుకు ఇవన్ మొదలాం అడియామివనన్నో తత్తేత్తి ఎన్ పక్కలిలే తన స్వరూపాదిగళే తెలియపண்ணి అన్నుదల్. అది ఈయనే ముందటి వాడు, ఆళ్వారే మొదటివారు, మూల పురుషులు అని భావించి ఇంగే అరుళ చెయ్యం వార్తై తిరుపుత్తుకు కిழக்கே கரியமாணிக்காழ்வார் திருமுன்பின் సోపానத்திலே ఆళవందార్ యజుందరిళి ఇరుక్క. అది ఒక సన్నిధి అన్నమాట. అది ఏంటంటే పెరుమాళ్ళ సేవకు రామానుజులు వెడుతున్నారు. ఎక్కడ? తిరుపుత్తుకు కిழக்கே, ఒక పుట్టకి అక్కడ దగ్గరగా, కరియమాణిక్కాళ్వార్ తిరుమున్బి సోపానత్తిలే, ఆ ఏరియా పేరు అన్నమాట. అది తూర్పుగా ఉన్నటువంటి ఒక సన్నిధిలో ఆళ్వందారు ఎഴുந்தருளி ఇరుక్క, అటువైపుగా ఆళ్వందార్లు వెళుతూ ఉండగా, ఉడయ్యవర్ తిరుపుదిపుഴുకు కిழக்காக எழுந்தருளி நிற்கிறவரை కండు. సరిగ్గా ఆ సమయంలో రామానుజులు అటువైపుగా వెళుతున్నారు. మనం రామానుజ చరిత్రలో చెప్పుకున్నాం. ఆయన వెళుతుండగా దూరం నుంచి యామనార్యులు చూశారు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. అలా చూసి ఆముదల్వన్ ఇవన్ ఎన్ అరుళை செய்தாராம் என்று, ఆముదల్వన్ ఇతనే భవిష్యదాచార్యుడవుతాడు, భవిష్యత్తుకి నిర్వాహకుడవుతాడు. ఆముదల్వన్ ఇవన్ ఎన్ ఆముదల్వందు పుగుందు సర్వేశ్వరన్. అది ఈయనే ఇక ముందు కాలంలో ఆచార్యుడవుతాడు అని భవిష్యత్తు నిర్వాహకునిగా దూరం నుంచి యామనాచార్యులు రామానుజులను చూశారు. ఇక్కడ మనకి పెద్దలు వ్యాఖ్యానంలో ఒక మాట చెప్పారన్నప్పుడు చెప్పుకున్నాం. వీళ్ళిద్దరూ గనక కలిశారు అంటే, యామనార్యులు రామానుజులు గనక కలిశారు అంటే, ఏకంగా పరంపదంకి నిచ్చెన వేసేసి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్ళిపోతారు. అమ్మబాబాయ్, ఈ సృష్టిలా ఉండాలి కొంతకాలం, కాబట్టి వీళ్ళిద్దరిని కలవనివ్వకూడదు అని
రంగనాథుడు వాళ్ళిద్దరిని కలవనివ్వలేదుటండి. అందువల్ల దూరం నుంచే చూశారు, ఇతడే భవిష్యదాచార్యుడు అవుతాడు అని అనుకున్నారు, నిర్వాహకుడు అవుతాడు అని అనుకున్నారు అని ఒకటి. రెండవది, ఎన్నా మొదలు వందు పుగుందు సర్వేశ్వరం బ్రహ్మావై కటాక్షిత్తు. మామూలుగా సంసారంలో అందరినీ బాగు చేయాలి అంటే మొదటి వారుగా ఆళ్వార్లు అని ఒక అర్థం చెప్పుకున్నాం. రెండోది, రామాయణం అవతరించినప్పుడు సర్వేశ్వరన్ బ్రహ్మావై కటాక్షిత్తు, పెరుమాళ్ళేమో బ్రహ్మగారిని అనుగ్రహిస్తే అవన్ పిన్నై మచ్చందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి ఎంగిరపడియే. ఏ బ్రహ్మగారే రామస్య చరితం కృత్స్నం కురుత్వం ఋషి సత్తమా మచ్చందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి. నాయన ఆయన చెప్పాటండి వాల్మీకి, ఏమిటి అని అంటే, నా అనుగ్రహం వల్లనే నీకు సరస్వతీదేవి యొక్క కటాక్షము కలుగుతుంది. ఎంగరపడియే అవన్ సరస్వతియే ఏవి ఇప్పటి నాల్ 2 నిలయ నిండ్రే శ్రీ వాల్మీకి భగవానై పేసువిత్తదు. అలా చెప్తే ఆ బ్రహ్మ సరస్వతిని, అమ్మా నువ్వు వెళ్ళి అతని వాక్కు మీద కూర్చో అని అంటే ఆవిడ అలాగ వాల్మీకి వాక్కుపై ఉంటే అప్పుడు వాల్మీకి రామాయణం రచించాడు. అంటే వాల్మీకి తపస్సు, బ్రహ్మగారు, ఆ బ్రహ్మగారేమో సరస్వతీదేవిని ఆజ్ఞాపించడం, ఆవిడ వచ్చి నాలుక మీద ప్రవేశించడం, ఇంత కథ జరిగింది అక్కడ రామాయణం రావాలి అని అంటే. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? అంగనారుడయ్యీడిండ్రిక్కే ఇక్కడ అలాగ చుట్టు చుట్టు తిరిగి వీళ్ళు వాళ్ళకి చెప్పి వాళ్ళు వీళ్ళకి చెప్పి ఈ కథ ఏమీ లేదండి. ఎన్నుడయ్య నాకిలే తానే ముற்பడనాయ్ వందు పుగుందు ఎన్నదల్, నా నాలుక మీద తానే స్వయంగా వచ్చి నిలబడిపోయాడు స్వామి. అది వ్యాఖ్యానాలంటే ఇలా రాయాలి అంటారు నంబిళ్ళయ్య గారు. నా నాలుక మీద ఆయనే వచ్చి కూర్చున్నాడు. ఏమండి ఎంతమంది నాలుక మీద కూర్చోలేదండి? వాల్మీకి నాలుక మీద కూర్చోలేదా సరస్వతి అంటే? కూర్చుందండి. ఎంత పని జరిగితే కూర్చుంది? వాల్మీకి తపస్సు చేశాడు, బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు, నీకేం కావాలన్నారు, నాకు చెప్పే శక్తి నిమ్మన్నారు, సరే సరస్వతీదేవిని ఆజ్ఞాపించారు, ఆవిడ వచ్చి నాలుక మీద కూర్చుంది. ఇంత కథ జరిగింది. కానీ నమ్మాళ్ళవారి దగ్గరికి వచ్చేటప్పటికి నేనే వచ్చి నీ నాలుక మీద కూర్చుంటున్నాను, పెరుమాళ్ళు డైరెక్ట్ గా వచ్చి నమ్మాళ్ళవార్ల యొక్క నాలుక మీద కూర్చున్నారు అని ఆనందిస్తున్నారు అన్నమాట. ఎన్నడయ్య నాకిలే తానే ముற்பడనాయి వందు పుగుందు ఎన్నదల్, నా నాలుక మీద తానే ముందు వచ్చి చక్కగా ప్రవేశించాడు అని. అందుకే ఎన్ నావుకు అడియాయి వందు పుగుందు, నా వాక్ ప్రవృత్తికి, నా నావుకు అంటే నా వాక్ ప్రవృత్తికి మూలకారకుడై నిలబడ్డాడు అని కూడా చెప్పుకోవచ్చు. అలా కూడా చెప్పచ్చు. అంటే ఇవాళ నేను ఈ కవిత్వం చెప్పాను అంటే దీనికి కారణము పెరుమాళ్ళు నా వాక్కు మీద వచ్చి కూర్చోవడమే అని చెప్తున్నారు అని అర్థం అన్నమాట. అంటే ఆయన అనుగ్రహం లేదే నా నోట్లోంచి మాట రాదు అని చెప్పడం. నల్లిన్ కవి లక్షణోపేతమాయ్, నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్, லட்சணோபேதமாய் அது அந்த லட்சணம் கிடக்கச்செய்தே சொல்லில் இனிமை தானே ఆకర్షకమాంబడి ఈ నిదాన కవిగళై. ఇది నల్లిన్ కవి ఛందస్సు ప్రకారం ఏ అక్షరం తర్వాత లఘు ఎక్కడ, గురువు ఎక్కడ, ఎత్ ఎక్కడ, ప్రాస ఎక్కడ, శబ్ద సౌందర్యం, అర్ధ సౌందర్యం ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఈ లక్షణాలు ఉన్నా లేకున్నా కూడా ఆకర్షకమాంబడి ఈ నిదాన కవిగళే. అసలు అలా చదువుతూ ఉంటే మనకేం అర్థం తెలియక్కర్లేదు. రోజు చెప్పుకుంటున్నాం. రోజు ఏమని? ఉలగముండ పెరువాయ ఉలపిల్ కీర్తియమ్మానే వింటే చాలు, అబ్బా ఎంత బాగుంది పాసరం అనిపించేస్తుంది. అందులో గ్రామర్ ఉందో, గురువుల గురువులు ఉన్నాయో, అలంకారాలు ఉన్నాయో అన్నీ అనవసరం. చెవుల పడితే చాలు ఆనందంగా ఉంటుంది. తూ ముదల్ పత్తర్కు
అస్పృష్ట సార సంసార గంధరాన నిత్య సూరిగళుకు. అది పరిశుద్ధులైన ప్రధానులైన భక్తులన్నమాట వీళ్ళందరూ కూడా. వాళ్ళకి చెవులకి తీయగా ఉండేలాగా తూముదల్ పత్తర్కు అస్పృష్ట సంసార గంధరాన నిత్య సూరిగళుకు కేటారారు వానవరిగళ్ళు ఎంగిలపడియే. అది ఎంత బాగా చెప్పడానికి, వినేవాళ్ళు ఎవరండి? అస్పృష్ట సంసార గంధులైన నిత్యసూరులైన సంసారంలో శ్రేష్ఠులైన ముముక్షువులైన అవరుగల్ కొండాడుంబడి సొన్న ఎన్నగల్. అందరూ పొగిడేలాంటి గ్రంథం ఇది. అంటే ఈ లోకంలో వాళ్ళకి ఇష్టం, నిత్యసూరులకి కూడా అంత ఇష్టం ఈ తిరువాయిమొഴി. ఇది ఎక్కడ పఠనం చేయబడితే అక్కడ నిత్యసూరులు అదృశ్య రూపులుగా ఉండి దీనిని చక్కగా వింటూ ఉంటారు. కాబట్టి మన గోష్ఠికి కూడా రోజు నిత్యసూరులు వచ్చి వింటున్నారు అన్నమాట. మనకు కనపడరు, మరి చూసే శక్తి మనకు లేదు. ఏదో దివ్యం దదామి తేజక్షుభని ఏ కృష్ణుడో ఇలా ఏదైనా అంటే ఆ శక్తి వచ్చేదేమో, మనకి చూసే శక్తి లేదు. కానీ వారందరూ కొలువు తీరి దీన్ని చక్కగా వింటున్నారు. సంసారத்தில் தலையான ముముక్షుక్களுకు, సంసారంలో శ్రేష్ఠులైన ముముక్షువులైన ఆదరించేది ఈ తిరువాయిమొഴి. దీనికి మన గోష్ఠే నిదర్శనం కదండి. ఎలా చదువుతున్నారు, ఎంత చక్కగా చదువుకుంటున్నాం. మనందరం కూడా ఆనందంగా, ఎవరు చదివినా ఎంత చక్కగా చదివినా ఆనందంగా వింటున్నాము అన్నమాట. అందువల్ల రోజు ఒకసారి ఏవో ఎవరికి వీలైనన్ని పాసురాలు అన్ని వాళ్ళు అలా చూసి చదవడం అభ్యాసం చేసేస్తే హాయిగా వెళ్ళిపోతుంది. తాన్ తన్నై చొన్న తానే సల్లుదల్ నానే ఒరపడు సల్లుదల్ సైగై ఎండ్రికే. అది తాను కాస్త చెప్పడం, నేను కాస్త చెప్పడం అలా కాదండోయ్. మొత్తం అండ్రికే అలా కాకుండా ఎన్నాముదల్ వందు పుగుందు తాన్ తన్నై చొన్నా ఎత్తు, నా వాక్కు మీద తానే వచ్చి కూర్చుని చక్కగా చెప్పేశాడు. పేరు మాత్రం నమ్మాళ్వారు చెప్పారండి అని ఆనందం నాకు ఇచ్చాడు. ఎన్ వాయి முதலப்பனை எனக்கு ఆయత్త కారణభూతనాన మహా ఉపకారకనై ఎన్నుదల్. ఈ ఫలితానికి కారణముడైనటువంటి, అంటే నేనేదో రాశాను అనేటువంటి ఆ ఫలితం నాకు చెందేలా చేసినటువంటి మహనీయుడు, మహోపకారకనై గొప్ప ఉపకారం చేసిన స్వామి. ఎన్నా మొదల్ ఎంగరదు తన్నయ్యే అనుభాషిత్తు ఎన్నో వాక్కు మొదలాన అప్పనై ఎన్నుదల్. అంటే పూర్వం ఎప్పుడు ఎలా బ్రతికానో నాకు తెలీదు. ఎన్ను మరప్పనం முன்பு அனாதி காலம் மறந்து போந்ததாகில் இனிமேல் நினைக்கை கூடலான காலத்தை எல்லாம் మరక్కైకు ఉడలాకి నాల్ తాన్ మరప్పనం. ఇంతకాలం స్వామిని మరిచి మరి ఈ సంసారంలో ఎలా తిరుగుతున్నానో, ఎలా పుడుతున్నానో, మళ్ళీ పుడుతున్నానో నాకు తెలియదు. ఇప్పుడు అంతకాలం కాసేపు మర్చిపోదామంటే నాకు శక్యం అవడంలా. ఏమండి ఆడవారు ఇంతకాలం మర్చిపోయారు కదండి, ఏమో అది నాకు తెలియదు. ఇప్పుడు నేను మరవలేక పోతున్నాను. ఇది భగవంతుడంటే ఇష్టం మున్బు నినైకయ్యిల్ ఉళ్ళవరుమయ్యోపాధియం. అంటే ఇంతకు ముందు తలుచుకోవడం ఎంత కష్టమో, పోరిమిని మరక్కయ్యిళ్ళ అరుమయ్య, ఇప్పుడు మర్చిపోవడం అంత కష్టం. ఇది చక్కటి వాక్యం అండి. పూర్వమేమో తలుచుకోవడం కష్టమైపోయింది, ఇప్పుడేమో మరచిపోవడం కష్టమైపోయింది. అంటే మరవలేకపోతున్నాను స్వామిని. ఇప్పుడే కాదండి, ఇని ఏదేను మరునాள் తానెన్నాలే మరక్కపోమో, ఆ తర్వాత ఏదేను ఎప్పటికైనా సరే నేను మరువగలనా. ఇక్కడ 3 వాక్యాలు. పూర్వం తలుచుకోవడం గుర్తుకు రాలేదు, ఇప్పుడు మరచిపోవడం సాధ్యం కావడం లేదు, ఎప్పటికీ కూడా నేను మరవలేను. అది ఇందులో సారాంశంగా 3 వాక్యాలుగా చెప్పారు. ఆ முதல்வன் இவன் என்னோ தந்தேற்றி ఎన్నా முதல்வன் ఎన్నా முதல் வந்து புகுந்து నల్లిన్ కవి
முதல் தற்கு தான் தன்னை சொன்ன என் வாய் முதல் அப்பனை என்னும் மரப்பனோ. 4 அப்பனை என்னும் மரப்பன் என்னாகியே தப்புதலின்றி தன்னை கவிதான் சொல்லி ஒப்பிலா தீவனையனை பொய்யக் கண்டு செப்பமே செய்து తిరిగిండ్ర సీర్ కండే. ఆ మాటని ఎన్నిసార్లు ఎలా చెప్పుకున్నా నమ్మాళ్ళ వారికి తృప్తి కలగడం లేదండి. ఏంటంటే భగవంతుడు తన గురించి తను పాడుకున్నాడండి, బానే ఉందండి. కానీ నేను పాడినట్లుగా నన్ను ఎంచుకున్నాడే పాడే వాళ్ళల్లో, నేను చెప్పాను అని అన్నాడే, ఎంత ఉపకారం చేశాడండి. లోకం అంతా కూడా ఓ తిరువాయిమల నమ్మాళ్ళవారు అనుగ్రహించిందా అని నా పేరు చెప్పుకుంటున్నారు. నేనా పాడాను, పెరుమాళ్ళు నా చేతి చెప్పించారు. అలాంటి మహానుభావుడు ఎన్నాగియే నన్ను ఉపకరణంగా చేసుకొని తప్పుదలు ఎన్ని. నేను రాశాను అంటే బోల్డ్ తప్పులు వస్తాయి, కానీ ఆయన రాస్తున్నాడు కాబట్టి ఒక్క తప్పు కూడా లేకుండా తన కవి తాన్ సొల్లి, తన కవిత్వం తానే చెప్పి, తన వైభవాన్ని తానే చెప్పి ఒప్పిలా తీవినై ఏనై ఉయ్యక్కొండు సాటి లేని పాపాలు చేసిన నన్ను ఉజ్జీవింపచేశాడు. అమ్మో, నేను చేసిన పాపాలు సామాన్యాల? అలాంటి పాపాలు చేసిన నన్ను ఉన్నతమైనటువంటి జీవితాన్ని, ఉజ్జీవనాన్ని నాకు కల్పించి సెప్పం సైదు రక్షించి తిరిగింద్ర సీర్కండ్, ఆ రక్షించినటువంటి ఆ స్వభావాన్ని తెలుసుకొని పెరుమాళ్ళే ఏం స్వభావం అయ్యా, ఎలా రక్షిస్తున్నావయ్యా, ఇన్ని పాపాలు చేసిన నాకు ఇంత పేరు ప్రతిష్టలు కలిగించావా తండ్రి, అప్పనే నా తండ్రి అని ఎన్ను మరప్పన్, ఎలా నేను మరచిపోగలను అని అంటున్నారు ఈ 4వ పాసుర వ్యాఖ్యానంలో. 4ఆం పాట 290వ పేజీ అండి. தானை தன்னை కవిపాడికొండానాగిల్ ఓర ఆశ్చర్యమే ఇల్లై. తన గురించి తాను అద్భుతంగా చెప్పుకోవడంలో ఆశ్చర్యమేమి లేదు. మరి ఇంకేంటండి మీకు ఆశ్చర్యం? అదుక్కు పాంగండ్రిక్కే, ఇది మెయిన్. దానికి నేను తగిన వాడిని కాదు, నాకు అంత అర్హత లేదు, ఇరిక్కిర ఎన్నై. అలాంటి నన్ను తీసుకుని కొండు తప్పామే కవిపాడిన ఈ ఉపకారత్తయ్యని మరొక్క ఉపాయమిల్లయ్యంగిరార్. అలాంటి విషయం పాడడానికి నాలాంటి నీచుణ్ణి ఎన్నుకొని తాను పాడుతూ ఆ పేరు ప్రతిష్టలు నాకు వచ్చేలా చేసిన ఉపకారాన్ని మాత్రం నేను మరచిపోలేక పోతున్నాను అని అంటున్నారు అన్నమాట. అందుకని అప్పనై ఒన్న మరప్ప ఎండ్రు మరప్పన్ ఉపకారకనా అవనై నానెన్ను మరప్పన్. ఇంత ఉపకారం చేసిన అతన్ని నేనెలా మరచిపోగలను? ఇని అవన అపకారం పండిన తాన్ మరక్కపోమో. ఆయన ఏమన్నా అపకారాలు చేస్తే మర్చిపోగలిగే వాళ్ళమేమో, చేసిందంతా ఉపకారం. ఉమక్కు మరక్క వండామైక్కు అవన్ పండిన ఉపకారం ఏదన్రాల్. ఏమండి, అంత మీకు ఉపకారం చేశాడు అంటున్నారు, ఆ ఉపకారం ఏదో కాస్త చెప్పగలరా మీరు అని అంటే, ఎన్నాగియే తప్పుదలిండ్రి తనై కవి తాన్ సొల్లి ఎన్నై ఉపకరణమాగ కొండు కవి పాడుగరి విడత్. ఈ మాటనే మళ్ళీ 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 చెప్తున్నారు. ఏమని? నేను అర్హుణ్ణి కాదు, అనర్హుడనైన నన్ను తన గొప్పతనం చెప్పడానికి ఒక కవిగా ఎన్నుకొని నా నాలిక మీద తాను నిలబడి ఎన్నుడయ్య స్పర్శత్తాలే 100 దోషం తట్టాదపడి. నేను చెప్పాను అనుకోండి, ఎన్ని తప్పులు వస్తాయో ఆ తప్పు ఒక్కటి రాకుండా చేశాడు. ఎందువల్ల? తాను చెప్తున్నాడు కాబట్టి ఆ దోషాలు లేకుండా. కవి పాడినాన్ ఎన్నాగియే ఎన్ పక్కనిలే తానై. నా స్థానంలో అంటే నేను రాస్తున్నట్టుగా పైకి కూర్చోబెట్టాడు గాని
నన్ను ఆవేశించిన ఆయనే ఇవ్వడత్తుకు ఎంబారరులు చెయ్యంబడి. అది దీన్ని చెప్పేటప్పుడు దోష స్పర్శ లేకుండా తాన్ పాడినానాగిల్ నిరవధ్యమాయి తలకట్టుం, நான் பாடினேனாகில் வருந்து எருபடி தலை கட்டும், என்னை உபகரணமாக கொண்டு கவி பாடா நிற்கச் செய்தேயும் என் நோட்டை ஸ்பர்சித்தால் வந்த దోషం తట్టాదపడి కవి పాడి తలై కట్టినాన్ என்று. ఇక్కడ ఎంబార్ అనేటువంటి మహానుభావులు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటని స్పష్టంగా చెప్పారు. ఈ విడత్తుకు ఎంబార్ అరుళి చేయంబడి. ఇక్కడ ఎంబార్ ఏమని వ్యాఖ్యానం చేశారు అంటే, తను చెప్తేనేమో ఒక్క దోషం రాదు, నేను చెప్తేనేమో నా స్పర్శ వల్ల బోళ్ళు దోషాలు వస్తాయి. నా చేతే చెప్పిస్తున్నాడు గాని తను చెప్పడం వల్ల దోషాలు లేకుండా చేశాడు. ఇందులో ఏమి 2-3 సార్లు వచ్చినట్లుగా ఉంది తప్ప అర్థం చాలా స్పష్టం. ఏమీ లేదు. నేను చెప్తే బోళ్ళు తప్పులు వస్తాయండి, ఆయన నా చేత చెప్పించాడు కాబట్టి తప్పులు లేకుండా వచ్చాయి. ఇది క్రెడిట్ అంతా ఆయనది అని చెప్పడం అన్నమాట. తాన్ పాడినానాగిల్ నిరవధ్యమై తలకట్టుం, తానే పాడితే ఒక్క దోషం లేకుండా ఉంటుంది. నాన్ పాడినేనాగిల్, నేనే గనక పాడితే వరింది ఎరుపడి తలై కట్టుం, అప్పుడేమో ఎన్ని తప్పులు వస్తాయో. ఎన్నై ఉపకరణమాగ కొండ కవి పాడా నిற்கச்செய்தேயும், నన్ను సాధనంగా చేసుకుని కవిత్వం చెప్పినా ఎన్నోట్టై స్పర్శతాలు వంద దోషం తట్టాదపడి, నేను రాస్తే వచ్చే తప్పులు రాకుండా నా చేత రాయించాడు. అది నేను రాశానంటే అన్ని తప్పులే వచ్చేవి, కానీ రాయించిన వాడు ఆయన. తనై కవితాన్ సొల్లి విషయానురూపమాగ కవి పాడినాన్ అంటే విషయానురూపంగా తన యొక్క గొప్పతనానికి తగ్గట్లుగా కవిత్వం చెప్పాడు. ఒప్పిలా తీవినయ్యేనై ఉయ్యకొండు, సాటి లేని చెడ్ల పాపంగల ఎన్నై ఉపకరణమాగ కొండు ఇప్పటి కవి పాడిత్తదు, మున్బో నిன்ற நிலையில் காட்டில் நான் எவ்வளவு புகழ நின்றேனு கொப்போ ఒప్పో என்று ఎంగిరార్. నన్ను తరింపచేసి రక్షిస్తున్నటువంటి ఆ స్వామి యొక్క కళ్యాణ గుణాలండి. ఏమిటండి ఆ గుణాలు? సర్వజ్ఞత్వ సర్వశక్తిత్వங்களுக்கு అవనుకు ఒప్పిల్లాద పోలే ఆయిత్. నాకు ఆయనకి ఒక మాట చెప్తానండి, ఆయన దగ్గర కొన్ని గుణాలు ఉన్నాయి. ఏమిటో తెలుసండి? సర్వజ్ఞత్వము, అన్ని తెలిసినవాడు. సర్వశక్తిత్వము, అన్ని శక్తులు కలిగినవాడు. ఇప్పుడు నా గురించి కూడా చెప్పమంటారా? అజ్ఞాన అశక్తిகளுக்கு ఎనక్కొప్పిల్లాద పడియం. అజ్ఞానానికి అశక్తికి నన్ను మించిన వాళ్ళు లేరు. ఈ రెండు పక్క పక్కలు చెప్పారు. జ్ఞానానికి శక్తికి ఆళ్వారిని మించిన, పెరుమాళ్ళని మించిన వారు లేరు. అజ్ఞానానికి అశక్తికి నన్ను మించినటువంటి వాళ్ళు లేరు. అజ్ఞాన అశక్తిகளுக்கு என்ன ఒప్పిల్లాద పడియం ఉయ్యకొండు. ఉయ్యకొండు అంటే సర్వజ్ఞత్వ సర్వశక్తిత్వాదులలో ఆయన గొప్ప, సర్వ అజ్ఞత్వ సర్వ అశక్తిత్వాదుల్లో నేను చాలా గొప్ప అని. సంతమేనంతతో విదుహు ఎంగిరపడియే. సంతమేనంతతో విదుహు అంటే ఉన్నవాడినిగా చేయడం అన్నమాట. ఉన్నవాడినిగా చేయడం అంటే ఏంటండి? లోకంలో ఉన్నవాళ్ళెవరు, లేని వాళ్ళెవరు అంటే మనం ఎప్పుడూ ఒక నిర్వచనం చెప్పుకుంటున్నాం. సంతం ఏనం తతో విదు. ఆయన ఉన్నాడు అన్నవాళ్లే ఉన్నవాళ్ళు, ఆయన లేడు అన్నవాళ్లే లేని వాళ్ళు అని ఉపనిషత్తు చెప్పినట్లుగా ఎన్నై ఉజ్జీవి కుంబడి కై కొండు సెప్పమే సైదు తిరిగింద్ర కుటిల హృదయ నాయిరిక్కర ఎన్నోడే. నా హృదయం చూస్తే కుటిలం, ఏం అంటానో ఏం అనుకుంటానో రెండిటికి పొంతన కుదరదు. కౌటిల్యం అంటే
ఆలోచించేది ఒకటి, చేసేది ఒకటి. కుటిలత్వం, రుజుత్వం అంటే ఒకటే భావం, కానీ ఒకటి తలచి ఒకటి చేయడం. ఈ కౌటిల్యం వంకర నడక అన్నమాట. నా హృదయం అలాంటిది అన్నట్లే అస్పృష్ట సంసార గంధరాన నెచ్చి సూరిಗಳೋಡು పరిమారుమా పోలే. కుటిల హృదయనైన నాతో ఎలా కలిశాడో తెలుసా? మంచి హృదయం గల నిత్య సూర్యులతో ఎలా కలుస్తాడో అలా కలిశాడు. తెలుసు నాలో ఉన్న దుర్గుణాలు ఆయనకి, అయినా వాళ్ళని నన్ను కూడా, ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళకంటే ఎక్కువగా నన్నే ప్రేమగా చూశాడు. ఎందువల్ల చెప్పుకున్నాం కదండి మనం, ఎవరైతే కొంచెం తక్కువగా ఉంటారో సంతానంలో తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. నా పెద్దవాడికి ఏం పర్వాలేదండి, అద్భుతంగా చదువుకున్నాడు, అద్భుతమైన ఉద్యోగం, డబ్బు, వాడి గురించి బెంగలేదండి. వాడేనండి పెద్ద చదువు లేదు, మంచి రాబడి లేదు, ఏదో రోజులు పెడుతున్నాయి అని వీడి మీదే ప్రేమ ఉన్నట్లుగా ఆ నిత్య సూర్యుల గురించి బెంగలేదు. అంతకంటే ఎక్కువ ప్రేమని నా మీద చూపించాడు. అస్పృష్ట సంసార గంధరాన నిత్య సూరిகளோடு పరిమారుమా పోలే. భేదం లేకుండా ఎన్నుడనే సెవ్వయ్యే పరిమారినానెన్నుదల్. నాతో చక్కగా అలాగ రుజుత్వంగా కలిసిపోయాడు. ఎనక్కు రక్షై పణ్ణిప్పోరుగర్ ఎన్నుదల్. నాకు చక్కటి రక్షకుడుగా నిలబడ్డాడు. సీర్ కండే இப்படி இருக்கிற சீலாதி குணங்களை என் సందిత్తు అప్పనై ఎన్ను మరప్పన్. పెరుమాళ్ళ యొక్క గుణము అనగానే మనం ఫస్ట్ చెప్పుకునేటువంటిది సౌశీల్యం అండి. సౌశీల్యం అనేది మనందరం అలవర్చుకోవాలి అని చెప్తుంది మన వైదిక ధర్మం. మామూలుగా సౌశీల్యం అనగానే అసలు డెఫినేషన్ ఏమిటండి? సౌశీల్యం, సుశీల అంటే ఏమిటండి అర్థం? మహతః మందై సహ నిరంధ్రేణ సంసృష్ట సౌశీల్యం. తనకంటే మనం పెద్దవాళ్లతో స్నేహాలు పెంచుకోవడానికి ఆరాట పడిపోతుంటాం. మావాడేనండి అని ఎక్కడెక్కడ లేని బీరకాయ పీచు సంబంధాలు చెప్పేస్తూ ఉంటాం. తక్కువగా ఉన్నారనుకోండి, వీళ్ళెవరండి, మావాడీళ్ళండి చెప్పడానికి కూడా ఇష్టపడం. అలా కాదు, మహతః మందై సహా, పెద్దవాళ్లతోటి తక్కువ వాళ్ళతోటి కూడా నిరంధ్రేణ సంశ్లేష, ఒకే విడదీయరాని బంధాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు సుశీలురు, వారు సౌశీల్యం కలిగిన వారు. రామచంద్రమూర్తి యొక్క కళ్యాణ గుణాలని చెప్తూ అందరినీ ఒకేలా ఆదరించాడండి. ఆ తక్కువ వాళ్ళని కూడా ఎంత బాగా ఆదరించాడు అన్నప్పుడు ఒక కోతిని ఆదరించాడండి సుగ్రీవుడు అని, ఒక రాక్షసుని ఆదరించాడండి విభీషణుడు అని, ఒక పక్షిని ఆదరించాడండి జటాయువు. ఇలాగా ఆయా వాటిల్లో ఎంత తక్కువగా ఉన్న వాళ్ళని కూడా తన ప్రాణసకులుగా భావించడం అనేటువంటి దానికి సౌశీల్యము అని. సీరి కండే, శీల్ అంటే శీలాది కళ్యాణ గుణాలు. కళ్యాణ గుణాలు అంటే అందరినీ ఒకేలా చూడగలిగిన గుణం. ఇది చాలా తక్కువగా ఉంటుంది కండి. వాళ్ళ యొక్క గుణాలని బట్టో, వాళ్ళు ఉండేటువంటి ఆ పరిస్థితులను బట్టో, వాళ్ళ యొక్క ధన సంపదలని బట్టో కొంతమందిని గొప్పగా చూస్తారు, కొంతమందిని పట్టించుకోరు. అలా ఉండకూడదు అని చెప్తున్నారు. అందరి యందు ఒకే రకమైనటువంటి భావము రావాలి అనేటువంటి దాన్ని చెప్తున్నారు. అప్పనై ఎన్ను మరప్పన్, అలాంటి స్వామిని నేను ఎలాగా మరవగలను అంటే, కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి భగవంతుణ్ణి నేను మరచిపోలేకపోతున్నాను అంటున్నారు 4వ పాసురంలో. చిన్న చిన్న పాసురాలను వాళ్ళ చక్కటి ఎత్తుగడలు, ముగింపులు. అప్పనై ఎన్ను మరప్పన్ ఎన్నాగియే తప్పుదలెన్ని తన్నై కవితాన్ సొల్లి ఒప్పిలాతి వినయ్యేనై
பொய்யக்கொண்டு செப்பமே செய்து திரிகின்ற சீர்கண்டே. 5వ పాసరం. சீர்கண்டு கொண்டு திருந்து நல்லின் கவி நேர்படையான் சொல்லும் நெர்மையிலாமையில் ஏர்விழா என்னை தன்னாக்கி என்னால் தன்னை பரவின் கவி పాடும் పరమరే. సీర్కు కొండు. ఇక్కడ కవిత్వం పాడడానికి నాకు అంత శక్తి లేదు, శక్తి జ్ఞానము లేదు, జ్ఞానం లేదు, కోరిక లేదు. ఇప్పుడు జ్ఞానం వేరు, కోరిక వేరు. ఏదైనా ఒకటి రాయాలనుకోండి, రాయాలి అని ముందు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎలా రాయాలో తెలియదు. అప్పుడు అది ఈ రెండిటికి తేడా అది. శక్తి ఉండాలి, శక్తి ఉండాలి, కోరిక ఉండాలి. నాకైతే అసలు రెండూ లేవండి. పెరుమాళ్ళ విషయంలో నేను కవిత్వం చెప్దాము అని అనుకోలేదు. అంత చెప్పగలిగినటువంటి జ్ఞానము నా దగ్గర లేదు. అలాంటి నన్ను సెలెక్ట్ చేసుకుని నా చేత ఈ తిరువాయిమూసి చెప్పించారు. ఇవి చదువుతుంటే భయం వేస్తుందండి. ఎందుకని ఇంత జ్ఞానం కలిగినటువంటి నమ్మాళ్ళవారు అలా అంటున్నారు. ఇంకా ఇంత అజ్ఞానమైన మనం చెప్పడానికి రెడీ అయిపోతున్నామే అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మనని ఒక సాధనంగా, ఒక బంగారు అవకాశం జీవితాలకి అనుగ్రహించాడు. ఇదే ఆయన కటాక్షం అనిపిస్తూ ఉంటుంది. సీర్కండు కొండు ఆయన కళ్యాణ గుణాలు తెలుసుకొని తిరిందు నల్లిన్ కవి చాలా చక్కటి తీయటి మధురమైనటువంటి కవిత్వాన్ని నేర్పడ సొల్లు చక్కగా చెప్పడానికి నిర్మయ్యలామయ్యే జ్ఞానం లేనటువంటి వాడిని ఏరు ఇలా ఆ అందం ఏమిటో నాకు తెలియదు. ఎన్నై తన్నాకి నన్ను తన వాడిగా చేసుకొని నన్ను సెలెక్ట్ చేసుకొని ఎన్నాళ్ళు తన్నయ్యన్ కవి పారు నా చేత తన గుణ వైభవాన్ని తీయగా చెప్పించుకున్నటువంటి వాడు పాలు పరవు. ఆ తిరువాయిమొഴി సౌందర్యం లోకమంతా వ్యాపించేలాగా పాడు చెప్పించుకొనిన పరమరు సర్వోత్కృష్టుడు. అది గొప్పతనం. నువ్వు చెప్పు అని ఎవరినైనా అనొచ్చు, తప్పులేదు. కానీ ఆ చెప్పగలిగిన వాడికి శక్తి ఉందా లేదా మనం చూడాలి కదండి. మనం లోకంలో చాలా సార్లు ఈ అనుభవాలు పొందుంటాం. ఏమిటి అంటే అవతల వాళ్ళకి పాట రాదనుకోండి, సపోజ్ పాడండమ్మా, పర్వాలేదు, పాడండమ్మా అని చంపేస్తాం. ఇంకా ఆహా అన్నారు కదా అని వాళ్ళు పాట మొదలెడితే పరుగులు తీసుకువెళ్ళిపోయాలి అనిపించేలా ఉంటుంది అనుకో. కానీ కూర్చుని ఉండాలి, దాన్ని భరించాలి. అందువల్ల అది వినడానికి యోగ్యంగా ఉండదు. కానీ మనం ఏం చేసాం, బలవంత పెట్టి పాడిస్తాం. ఆ విషయం ఎలా ఉందో నమ్మాళ్ళవారు అంటున్నారు. ఎంత అందమైన కవిత్వాన్ని చెప్పి అయినా నన్ను సెలెక్ట్ చేసుకున్నాడండి. నేను చెప్పగలనా లేదా, జ్ఞానం ఉందా లేదా కూడా చూడలేదండి. సీర్కండు కళ్యాణ గుణాలు తెలుసుకొని అనుసంధించి, పైగా అది ఎలా ఉండాలి, అంజాం పాటు వ్యాఖ్యానం చూడండి, 291వ పేజీ. அஞ்சாம் பாட்டு தன்னை கழிபாடுக்கு ஈடான நேர்மையும் இன்றைக்கே இச்சையும் இன்றைக்கே இருக்கச் செய்దే. అది తన కవిత్వం పాడడానికి తగినటువంటి నిర్మయ్యం. ఇక్కడ నిర్మయ్యం అంటే సౌలభ్యం, అంటే జ్ఞానం ఉండాలి. కవిత్వాలు అల్లుతున్నారు అంటే మాటలండి అవి. ఎంత జ్ఞానం ఉంటే కవిత్వం చెప్పగలరు. పైగా కవిత్వం చెప్పేటప్పుడు ఛందస్సులు అవి కొన్ని ఉంటాయి కదా, ఏ అక్షరాలు, ఏ లఘువులు, ఏ గురువులు, దేని తర్వాత ఏ గణాలు రావాలి, ఏ గణాలు రాకకూడదు, మొదటి అక్షరం ఏ ఉండాలి, యతి, రెండో అక్షరం ప్రాసగా ఏది పడాలి. అప్పుడు చాలా కష్టం కవిత్వం చెప్పడం అనేది. ఏదో గేయవాంగ్మయంగా ఏదో రాసుకుపోవడం కాదు. లక్షణ కవిత్వం చెప్పాలి అంటే చాలా తెలియాలి. అదేమో నాకు తెలియదు. ఇచ్చయ్యం ఇంద్రికే, అసలు అలా రాయాలనేటువంటి కోరిక కూడా నాకు లేదు. ఇరుక్క చేయదే
లోకమెల్లాం కొండాడుంబడియాన కవియే. లోకమంతా పొగిడేలాంటి కవిత్వం నేను చెప్పేలా నా నోట్లోంచి వచ్చేలా చేశాడు. ఇవాళ ఇంత అద్భుతమైన తిరువాయిమొഴി వచ్చిందంటే ఇది నేను చెప్పానా, పెరుమాళ్ళు నా చేత చెప్పించుకోండి. ఈ 10 పాసురాలు అదే అర్థం అండి. నాకు రాదు, నా నాలిక మీద తాను కూర్చుని అంత అందమైన కవిత్వాన్ని చెప్పిస్తున్నాడు. కొండాడుంబడియాన ఏదో చెప్పాడులే అని కాదు, ఆహా ఎంత బాగున్నాయి, ఎంత మధురంగా ఉన్నాయి అని లోకం పొగిడేలాగా ఎన్నై కొండు పాడవదే ఎన్న సర్వేశ్వరునో ఎంగిరార్. అబ్బబ్బా ఏమి సర్వేశ్వరుడండి ఆయన, ఆశ్చర్యం అన్నమాట. అయ్య బాబా ఎంత గొప్పవాడండి ఆయన. సీర్ కండుకొండు కళ్యాణ గుణంగళై అవగాహిత్తు, భగవద్గుణాలు తెలుసుకొని తిరుందిత్యాది కట్టళై పట్టు లక్షణోపేతమా ఇనిదాన కవిగళై. ఎలాంటి కవిత్వం? కట్టళై పట్టు, బంధ కవిత్వం అంటారండి. బంధ కవిత్వం అంటే ఛందస్సులో బంధించిన కవిత్వం. అందులో చాలా రకాలు ఉన్నాయండి, ఒకదానిలో ఒకటి చాలా కవితా రీతులు ఉన్నాయి. మన తిరుమంగయ్యాళ్వార్లు అలా అన్ని రకాల కవిత్వం, చతుర్కవిత్వ శిఖామణి అని పేరండి ఆయనకి. అన్ని రకాల చిత్ర కవిత్వం, మధుర కవిత్వం, ఇలాగ రకరకాలైనటువంటి కవిత్వాలు చెప్పగలిగినటువంటి వాడు. నేర్పడ ఇచ్చాది ఇవయ్యండ్రం ఎల్లయ్యాగిలం. నా దగ్గర చూస్తే ఈ కవిత్వానికి ఉండవలసిన లక్షణాలు ఏ ఒక్కటి తెలియని వాడిని. సొల్లిగర అవనుడయ్య నన్మయ్యాలే వరువదు ఒక నన్మయ్యం ఉండిరే కవిక్కు. చెప్పబడేవానిలో ఉన్న గొప్పతనం ఆయన నన్ను సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఆ కవిత్వానికి అంత గొప్పతనం వచ్చింది. అది నన్ను చెప్పమంటే నాకొక్కటి రావండి, పెరుమాళ్ళు సెలెక్ట్ చేసుకుని నా చేత చెప్పించారు కాబట్టి ఇన్ని విశేషాలు ఈ తిరువాయిమొழிలో. అప్పటి వాయక్కచ్చొల్లు స్వభావత్తై నానుడయ్యే నల్లామయ్యల్. లేకపోతే ఈ గొప్పతనం నాకు సాధ్యమయ్యేటువంటి పని కాదు, అసాధ్యం. నేను ఇలా చెప్పగలిగేవాడిని కాదు. ఏర్విలా ఎన్నై ఏరెన్నాజగు అందం లేని నా కవిత్వం, అందం లేని నేను. ఏరు అంటే అందం అండి. అదిల్లాద ఎన్నై, నా దగ్గర అందం లేదు. ఆ అందం అంటే రూపగుణములు కాదండి, కవిత్వానికి ఉండేటువంటి అందం కూడా. నా దగ్గర అందం లేదు, నా కవిత్వానికే అందం లేదు. తన్నాకి నా చేత తన్నోడొక్క పండియ ఎన్నుదల్. తన విషయమై తనవాడిగా నన్ను చేసుకొని, తన కాక్కి ఎన్నుదల్ తన వాడినిగా చేసుకొని, ఎన్నాళ్ళు తన్నై ఇచ్చాది ఎన్నై ఉపకరణమాగక్కొండు. ఉపకరణంగా సాధనంగా చేసుకున్నాడు. మనం ఏదైనా రాయాలి అంటే ఓ సాధన ఉండాలి, ఓ పెన్ను కావాలి, ఓ పెన్ను తీసుకుంటాం రాసుకున్నాం. అలాగ పెరుమాళ్ళుట ఆళ్వార్ అనే కళాన్ని తీసుకుని రాసేశారు. ఎంత బాగా చెప్పారో చూడండి. రాయండి అంటే ఆళ్వార్ రాసేశారు అనమాట. తన్నై పారిళ్ళారడయ్య పరవంబడి ఇనియ కవిగళై పాడినాన్. భూలోకమంతా వ్యాపించేలాంటి మధురమైన కవిత్వమైన తిరువాయిమొழிని నా చేత చెప్పించారు. విశేషజ్ఞర్ అవిశేషజ్ఞర్ అజ్ఞర్ ఎన్ను వాసి ఎన్నెక్కే. ఇక్కడ 3 రకాల వాళ్ళు ఉంటారండి మనకి. విశేషజ్ఞులు అంటే అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు. అజ్ఞరంటే ఏమీ తెలియనటువంటి వాళ్ళు. అవిశేషజ్ఞర్ ఎన్రు, విశేషాలు మాత్రం తెలియని వాళ్ళు. కొంత తెలిసిన వాళ్ళు, కొంత తెలియని వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు. ఇలా అనే 3 మాటలు అనే బదులు ఒక మంచి సమాసం చెప్పారు ఇక్కడ. విశేషజ్ఞర్ అవిశేషజ్ఞర్. గొప్ప తెలిసిన వాళ్ళు, ఆ గొప్పలు తెలియని వాళ్ళు అనే వాసి ఎండ్రికే భేదం లేకుండా, అంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అనే భేదం లేకుండా ఎల్లారు కొండాడుంబడి పండినాను అందరికీ నచ్చేసేలాగా
చెప్పాడు, కవిత్వం నా చేత చెప్పించాడు అని. ఇప్పుడు మెచ్చుకోవడంలో 2 స్థాయిలు ఉంటాయండి. మనం సంగీత కచేరీ లేదు ఒక పాట ఏదో వింటున్నాం అనుకోండి, ఆహా కంఠం ఎంత బాగుంది, ఎంత మధురంగా పాడారు, ఇది కామన్ గా ఉండే మెచ్చుకోవడం. అసలు అక్కడ రాగ ప్రస్తారం చేశారండి, అందులో ఆ స్వర కల్పన చేశారండి, అందులో ఆ మనోధర్మం చూపించారండి, అది తెలుసున్న వాళ్ళకే తెలుస్తుంది, మామూలు వాళ్ళకి తెలియదు. మనకు ఓవరాల్ గా ఏం తెలుస్తుంది, చాలా తీయగా పాడారు. విశేషజ్ఞరంటే అందులో లోతుపాతులు తెలిసినటువంటి వాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు ఇద్దరూ పొగిడేలాగా తిరువాయిమొழிని నా చేత చెప్పించారు. పరమరే పరమరే నా తత్సమస్య. శ్వేతాశ్వతర ఉపనిషత్తు అభ్యధికస్య దృశ్యతే, భగవద్గీతలో కూడా ఈ మాటను చెప్తాడు. భగవంతుడితో సమానుడు గాని అధికుడు గాని ఉండడు అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్పింది అన్నమాట. ఎంగర వాక్యం కొన్నిన ఉడయ్య ఉత్కర్షం మరియ వేండ. ఆ వాక్యాన్ని బట్టి భగవంతుడి గొప్పతనాన్ని నిశ్చయించక్కర్లేదు. నన్ను పెట్టి కవిత్వం చెప్పాడే, దీనిని బట్టి ఆయన గొప్పతనం తెలుసుకోవాలి. ఇది బాగుంది. ఎన్నై విడుతు తొలిపాడు విత్తు కొండ విధువేతువే పోరం అవనుడయ్య ఉత్కర్షం అరిగైకో. చాలా బాగుంది. ఏంటి, శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఆయనతో సమానుడు గాని అధికుడు గాని లేడని చెప్పింది. ఓహో అంత గొప్పవాడా అని ఆ ఉపనిషత్తు వాక్యాన్ని బట్టి తెలుసుకోవడం కాదు, నాలాంటి వాణ్ణి ఎన్నుకొని నా చేత చెప్పాడే, దీనిని బట్టి ఆయన గొప్పతనం తెలుసుకో. గొప్ప ఉపనిషత్తు ఆయన్ని పొగిడింది కాబట్టి ఆయన గొప్పతనం తెలుసుకోవడం కాదు, నాలాంటి యజ్ఞుడి చేత తిరువాయిమొഴి చెప్పించడంలో నన్ను సెలెక్ట్ చేసుకుని నా వాక్కులో తాను నిలిచి తిరువాయిమొழிని చెప్పాడు కాబట్టి ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకోండి. అర్థమైంది కదండి. ఇది ఏంటంటే ఏదో గొప్పతనం చెప్పి దానివల్ల గొప్పవాడు అనడం కాదు. 1,00,00,000 రూపాయలు దానం ఇచ్చాడండి అని ఒక మనిషిని పొగడ్డం గొప్ప కాదు. అసలు ఎన్ని జీవితాలు నిలబెట్టాడండి ఆయన అన్న విషయాన్ని తీసుకుని మీరే ఆయన్ని పొగడాలి. అలాగ ఒక సామాన్యమైన నన్ను ఎన్నుకోవడంలో ఆయన గొప్పతనాన్ని మీరు తెలుసుకోవాలి అని అంటున్నారు ఈ 5వ పాసురంలో. సీర్కండు కొండు తిరుందు నల్లిన్ కవి నేర్పడయాన్ సొల్లు నేర్మయ్యిలా మయ్యిల్ ఏర్విలా ఎన్నై. ఏర్విలా అందం లేని నేను అంటే మనిషి అందంగా కనుముక్కు తీరు అని కాదు, కవితాగుణంలో లక్షణాలన్నీ తెలియని, సౌందర్యం తెలియని నన్ను అని కూడా చెప్పుకోవాలి. తన్నాకి ఎన్నాల్ తన్నై పారు పరవెన్కవి పాడుం పరమరే. 6వ పాసరం. ఇన్కవి పాడుం పరమ కవిగళాల్ தன் கவிதான் தன்னை பாடுவியாது இன்று நன்கு வந்து என்னுடனாக்கி என்னால் தன்னை வன்கவி பாடும் என் வைகுந்தநாதனே, ఎన్ వైకుంఠనాథనే, నా వైకుంఠనాథుడు. ఏం కవిత్వం చెప్పించావయ్యా తండ్రి నా చేత. ఎలాంటి కవిత్వం చెప్పావు? ఎన్ కవి పాడుం పరమ కవిగళాల్. మంచి కవిత్వం చెప్పేటువంటి కవులు లోకంలో వ్యాస మహర్షి, పరాశర మహర్షి, వాల్మీకి, ఎంతమంది కాళిదాసు, ఎంతమంది మహానుభావులు ఉన్నారండి. తన్ కవి తన్నై పాడువియాదు. అలాంటి వాళ్ళ చేత తన కవిత్వం చెప్పించుకోవచ్చు కదండి, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు కదండి. ఎన్నో అలా చేయలేదు. నన్గు వందు ఆనందంగా నా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాడండోయ్. ఎన్ ఉడనాకి నన్నేమో ఒక సాధనంగా చేసుకున్నాడండోయ్. ఎన్ వైగుంధనాథన్ నా పరమ పదనాథుడు. ఎన్నాల్ తన్నై వన్కవి పాడుం. నా చేత తిరువాయిమొഴి అనే కవిత్వాన్ని చెప్పించుకున్నాడు. చాలా చక్కటి అందమైనటువంటి పాసురాలు, చిన్న చిన్న పాసురాలు. 10 పాసురాలలోనూ కూడా అది నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు అనేటువంటి
దానికి ప్రత్యుపకారం చేయలేకపోతున్నాను అన్నటువంటి భావాన్నే చెప్తున్నారు అన్నమాట. దీనికి మనకి పెద్ద పెద్దలందరూ కూడా ఇలాగే భావిస్తారు అని కొన్ని శ్లోకాలు చెప్పారండి. అక్కడ ఉండాలి ఆ శ్లోకాలన్నీ కూడా. ఏమిటి అంటే, ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నా కూడా నన్ను దాంట్లో ఒక సాధనంగా చేశాడు అని మనవాళ్ళ మహాముల ఇదిలో చెప్పినప్పుడు, విద్యంతే పరాశరాది మునిభిః ప్రోక్తాః ప్రబంధాః పరాః భక్తా ఏవ హి తే తదాపి సకలం త్యక్త్వాత్ర రంగేశ్వరః భక్తానేవ పరంకుశాది పురుషాన్ తత్తత్ ప్రబంధాంశ్చ తాన్ అత్యాదృత్య సదోపలాలయతి తజ్ఞాపనం తత్ప్రియే. మనవాళ్ళ మహాములు అన్నారండి. ఎంత అందమైన శ్లోకము అంటారు. ఏమిటంటే, పరాశరాదులు, వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు మొదలైనటువంటి మహానుభావులు ఎంతో అత్యద్భుతమైనటువంటి సాహిత్యాన్ని లోకానికి అందించారు. కానీ పరాంకుశాది పురుషాన్, నమ్మాళ్వార్ల వంటి మహానుభావులు రచించినటువంటి ఆ ప్రబంధాలనే ఆయన ఆ తిరువాయిమొழிని సంవత్సర కాలం శ్రీరంగంలో ఆయన అక్కడ విన్నారు అని అంటే కాలక్షేపంగా ఆ పెరుమాళ్ళకి అది ఎంత నచ్చిందో చూడండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఒక్కసారి స్మరించుకోవాలి అని అంటున్నారు అన్నమాట. ఎందువల్ల? ఆ పెరుమాళ్ళు ఆదరించినటువంటి కవిత్వము కాబట్టి దీన్ని మనము ఆదరించాలి అనేటువంటి మాటని ఇక్కడ చెప్తున్నారు. ఈ 5వ పాసురంలో ఏమని చెప్తున్నారు? 5వ పాసురం యొక్క ప్రతిపదార్థాన్ని ఒకసారి 5వ పాసురం, సీర్కొండు కళ్యాణ గుణాలు తెలుసుకుని తిరందు ఇన్కవి నేర్పడ లక్షణాలతో కూడినటువంటి కవిత్వాన్ని సొల్లం చెప్పడానికి జ్ఞానాది గుణాలు లేకపోవడం వల్ల నా చేత చెప్పించుకున్నటువంటి ఆ చెప్పించుకోవడం కూడా వరవు పాడుం లోకమంతా వ్యాపించేలా చెప్పుకున్నటువంటి అద్భుతమైనటువంటి భావము. అంటే 6వ పాసురం చదవాలి. 6వ పాసురం అది అలాగేనమ్మా, వరుసగా చూసుకోవడంలో. ఎన్కవి పాడుం పరమ కవిగళాల్ தன் கவிதான் தன்னை பாடுவியாது என்று நன்கு வந்து என்னுடனாக்கே என்னால் தன்னை வன்கவி பாடும் ఎన్ వైకుంఠనాథనే వైకుంఠనాథుణ్ణి. మధురమైన కవిత్వము వ్యాస వాల్మీకి మొదలైనటువంటి మహానుభావులందరూ ఉండగా తన విషయమైన కవిత్వం తన్నై పాడువియాదు, అదే వాళ్ళ చేత తాను పాడించుకోకుండా నన్ను వందు నా దగ్గరికి సంతోషంగా వచ్చాడండి, ఎన్ కూడా నాకే నన్ను ఉపకరణంగా చేసుకున్నాడండి, ఎన్ వైకుంఠనాథన్ నా వైకుంఠనాథుడు. ఆ ఎన్ అనడంలో ఉంది అంటారు వ్యాఖ్యానంలో. మీ సొంతమా ఆయన ఏమన్నా? ఎన్ వైకుంఠనాథన్ ఏంటి? మీ సొంతం ఆయన? ఆయన నా సొంతమే, నా వైకుంఠనాథుడు. ఎన్నాల్ తన్నై వన్ పాడు నా చేత ఈ తిరువాయిమొழிని చక్కగా పాడించుకున్నాడు అనేటువంటి విషయాన్ని నమ్మాళ్ళవారు ఈ 10 పాసురాలు కూడా, తండ్రి ఎంతమంది మహనీయులు లేరయ్యా లోకంలో, ఎంతమంది గొప్ప గొప్ప కవులు లేరయ్యా లోకంలో, అలాంటి వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టి నాకు ఇంత అద్భుతమైన సువర్ణ అవకాశాన్ని ఇచ్చావే, దీనికి నేను ఏ విధంగా కృతజ్ఞతలు చూపగలను? ఇది మనందరికీ కూడా పాఠమని రోజు చెప్పుకుంటున్నాం కదండి. తండ్రి మాకు ఇంత ఉత్తమమైనటువంటి జన్మని ఇచ్చి మాకు ఇలా తిరువాయిమొழிని అనుసంధానం చేసుకునే భాగ్యానికి ఇంత కల్పించినందుకు నీకు నేను ఎలా కృతజ్ఞతని ఆవిష్కరించుకోగలను? ఇంకా విపాడం పరమ కవిగళాల్ తన్ కవిదాం దన్నై పాడువియాదు
இன்று நன்கு வந்து என்னுடனாக்கி என்னால் தன்னை நன்கு விபாடு என் வைகுந்தநாதனே தேவேசம் கோலநாத நதைத மனசம் பத்மநாபன் ரமேசம் లోకార్యం కృష్ణ యుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకోచ గోవిందం కోరనాదేన చ సహకురుకేశేందు సింధం నితీంద్రం మాలాదుర్జామునార్యో మమృది నితే రామ పద్మాక్షనాథ తిరరుణ్మాల్ సేన మొదలు సెడు గోపర్నాథమని சீரிய கொண்டார் மணக்கால் நம்பி சென்ற மாளவந்தார் குருமாலாதரர் குஞ்செய்திரார் கர்மாதிராசர் கோவிந்த கூரேசர் வட்டர் வேதாந்தகன் இரு கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஏழெழுத்தற்கே எந்த மாதவர் பற்பனாவர் இவர் அருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலை ஆழ்வார் பதங்கள் முன்னல் சேர்ந்தனவே நமஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசனே ராமானுஜாரதாச சுதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாத வந்த பரம பிராப்தி கைங்கரியசாலினே ஸ்ரீசைலே சதா பாத்திரம் தெய்வத்யாதி குணாம்னோ நிதேந்திர பிரவணோ வந்தே ரம்ய ஜாமாத்தரும் மனவாழ் திருவாய மழைப்பிள்ளை மாதக வாழ்வாழும் மனவாழமா மனவன் வாழ் அவன் மாறம் திருவாய் மழைப்பருளை மாலினத்தோர் தேரும் வடிவுரைக்கும் ஸ்ரீர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவா ரப்தாகில திரவிட வேத ரகசிய ஜாத்தம் ஸ்ரீ கௌதமான்வேஷம் ஆசிரித பாகதேயம் கோபால தேசிகமஹம் சரணம் பிரபத்யே கௌஸ்கான்வை சஞ்சாத்தம் வெங்கடாதிதனுபவம் వేదాంతాచార్య సశిష్యౌడే వల్లిం భజే శ్రీమద్ వెంకటరంగాది శిష్య సచ్చిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంసరే దేవి విత్తయే ఓం అస్మద్గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ భాగవత గోష్ఠికి దాసోహం